టాప్ 3 న్యూస్ డీటెయిల్స్లో చూస్తున్నాం. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఉద్యోగులకు తిప్పలు తప్పట్లేదు. పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూపులు కూడా తప్పట్లేదు. రెండేళ్ల నుంచి తమకు పూర్తి ప్రయోజనాలు అందలేదని, పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం పడిగాపులు కాస్తున్నామని, నామమాత్రంగా 713 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వాపోతున్నారు. అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రతి నెల ఉద్యోగుల ఖాతాలో వేస్తున్నామని చెప్పి మాట తప్పిందని ఆగ్రహంతో ఉన్నాయి. ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి, మొత్తానికి అయితే ఉద్యోగులకు సంబంధించి తిప్పలు తప్పట్లేదు, మొత్తానికి చాలా పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు నిరసన తెలుపుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏదైతే పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో అయితే కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోంది. పాత పెండింగ్ బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, అటు రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అయితే తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి రెండేళ్లు గడిచినా తమకు మాత్రం తిప్పలు తప్పడం లేదని ఉద్యోగులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పెండింగ్ బిల్లుల కోసం రోజు ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పట్ల ఏమాత్రం కనికరించడం లేదు. నెల ఎప్పుడు వస్తాయని వేచి చూడక తప్పడం లేదని ఉద్యోగులు చెప్తున్నారు. ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదు. ఓవైపు పెండింగ్ బిల్లులు మొత్తం అసలు క్లియర్ కావడం లేదు. ఇక ప్రధాన విషయానికి వస్తే ప్రభుత్వం నామకే వాస్తే నెల విడుదల చేస్తున్నవి ఏమాత్రం సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. తాము కోరుతున్న గుంతెమ్మ కోరికలు కావని, తమకు రావాల్సిన బకాయిలు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే అడుగుతున్నాం తప్ప గుంతెమ్మ కోరికలు ఏవేవో అడగడం లేదని ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతి నెల 700 కోట్లు కాకుండా కనీసం 1500 కోట్లు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల డిమాండ్లను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఈ రేవంత్ సర్కార్ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏదైతే 713 కోట్లు విడుదల చేసిన గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు తమ వాటా ఎంతో చెప్పాలని ఓవైపు సిపిఎస్ ఉద్యోగులు అయితే ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి నెల వేస్తున్నామంటున్నారు, కానీ ఖాతాలో మాత్రం జమ కావడం లేదని ఉద్యోగులు తీవ్ర మనోవేదనకైతే గురవుతున్నారు. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం పాత తేదీ నుంచి బిల్లులు చెల్లింపు చేయాలి, కానీ ఈ సర్కార్ మాత్రం అవి ఏమి పట్టించుకో డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాత్రమే పడుతున్నాయి తప్ప వేరే ఎవరికి పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన వేస్తున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగులు అయితే తప్పు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు అయితే తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత ఏడాదిలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయినట్టు తెలుస్తుంది. వారికి ఇప్పటి వరకు 2 ఏళ్లు గడుస్తున్న రూపాయి బెనిఫిట్స్ కూడా అందడం లేదు. ఏదైతే రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా జీవితం గడపాల్సిన వారు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, సచివాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న డబ్బులు చేతికి అందక తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఏదైతే కేసీఆర్ పాలనలో ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి శాలువతో సత్కరించి ఇంటికి క్షేమంగా పంపేవారు. కానీ ఈ దగా సర్కార్ వచ్చి 2 ఏళ్లైనా ఈ విధానం అమలు కావడం లేదు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. తీవ్ర అనారోగ్య పాలే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, కానీ హెల్త్ కార్డులు మాత్రం ఏమాత్రం పనిచేయడం లేదు. కనీసం రోజువారీ మందులు కూడా ఈ హెల్త్ కార్డులపై అందడం లేదని ఉద్యోగులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సురేష్, థ్యాంక్ యూ యాసర్.